ఇక మరో ముఖ్యమైన వార్త, వేసవికి ముందే కరెంటు మంట. వరుసగా రెండో రోజు 15,856 మెగావాట్ల డిమాండ్ నమోదు. నిరుటితో పోలిస్తే 11.07% అధికమన్న డిస్కంలు. కరెంటు కొనుగోలు సరఫరాకు 65,849 కోట్లు అవసరమని నివేదిక. యూనిట్ సరఫరా వ్యయం సగటున ₹7.54 అని చెప్పేసి ఇచ్చారు. ఒక ప్రధాన వార్త. అంటే ఇంకా ఎండాకాలం మొదలవ్వలేదు, అప్పుడే కరెంటు సెగ తగులుతోంది అని చెప్పేసి అన్నారు. అంటే కరెంటు వినియోగం అయితే కనుక ఎక్కువ కరెంటు వినియోగం ఎక్కువగా ఉంది. సో నిరుటితో పోలిస్తే కనుక 11.01% ఎక్కువగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే రెండో రోజు కూడా 15,856 మెగావాట్ల డిమాండ్ నమోదైందని చెప్పి చెప్పారు. ఇక కరెంటు కొనుగోలుకి అలాగే సరఫరాకి అయితే కనుక 65,849 కోట్ల నిధులు అయితే కనుక అవసరం అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. మరి చూడాలి, ఎందుకంటే గతంలో ఒక 10 రోజుల క్రితం అనుకుంటా డిప్యూటీ సీఎం చెప్పారు. అంటే ఎండాకాలం వస్తోంది, ముందుగానే కరెంటు కోతలు లేకుండా డిమాండ్ సరఫరా రెండింటిని చూసుకోండి అని చెప్పేసి విద్యుత్ శాఖకైతే కనుక చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఈ వార్త చూసుకున్నట్టయితే కనుక సో కరెంట్ ఇప్పటికే ఎక్కువ, అంటే ఎండాకాలం మొదలవ్వక ముందే కరెంటుకి అంటే సెగ తగిలింది, అంటే ఎక్కువగా వినియోగిస్తున్నారు. సో ఏదైతే కరెంటు కొనుగోలు చేయాలో ఆ కరెంటు కొనుగోలు చేసి సరఫరా చేయడానికి అయితే కనుక 65,849 కోట్లు అవసరమని అయితే కనుక విద్యుత్ శాఖ చెప్తోంది. మరి ఈ ఎండాకాలంలో కరెంటు కోతలు లేకుండా సవ్యంగా కరెంటు అంటే డిమాండ్కు తగ్గట్టు సరఫరా చేస్తారా లేదా అన్నది చూడాలి. ఇంకా ఇది ఫిబ్రవరి నెలే, ఇప్పుడే ఈ విధంగా ఉందంటే కనుక ఇంకా మార్చి కూడా పర్వాలేదు, ఇంకా ఏప్రిల్ మేలో చూసుకోవాలి ఎలా ఉంటుంది పరిస్థితిని.